అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధాబై రమ. నీతో చుంబనమే 27వ భాగం. రచయిత సునందారాం గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. మరి సిద్ధు తల్లికి నిజం చెప్పిన మధు పరిస్థితి ఏంటి? మరి సిద్ధు తల్లి గారు నమ్ముతారా? మరి సిద్ధు తల్లి నమ్మితే సిద్ధుకి కూడా నిజమేంటో చెప్తుందా? ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. అమ్మా మధు, ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఈ దివాకర్ మా మామ ఇద్దరు కలిసి మీ నాన్న చంపేశారా అని ఆశ్చర్యపోతూ అడుగుతారు. అవునత్తయ్య, లోకం ముందు ఎంతో మంచివాడిగా కనిపిస్తున్న వీడి తండ్రి వీడు ఇద్దరూ కూడా కలిసి మేకతోలు కప్పుకున్న పులులు అత్తయ్య. వీళ్ళ గురించి అందరికీ తెలియదు. నాలా రక్త సంబంధాన్ని కోల్పోయిన వారికి తప్ప. వీళ్ళిద్దరు పైకి మనుషుల్లో కనిపించే రాక్షసులు అత్తయ్య. మా ఊర్లో ఎంతో మంది వీడి తండ్రి వల్ల తమ వాళ్ళని పోగొట్టుకుని విషయం బయటకు చెప్పలేక, చెప్తే మిగతా వాళ్ళని కూడా వీళ్ళు చంపేస్తామని బెదిరించడంతో భయపడి బయటకు చెప్పుకోలేక నాలాగే బాధపడుతూ ఉన్నారు అత్తయ్య. కోడలి మాటలు వింటున్న సురేఖ గారికి ఒక నిమిషం మెదడు మొద్దుబారినట్టుగా అవుతుంది. అసలు మధు మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాకపోతుంటే మధు మాటల్ని వింటూ అలాగే నిలబడిపోతారు. అత్తయ్య, మీకు వీళ్ళిద్దరు చేసిన పని వల్ల నాకెంతో ఇష్టమైన మా నాన్నను పోగొట్టుకున్నాను. ఆయన మరణాన్ని ఛేదించుకోవడానికి మాకు కొన్ని వారాలు కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు పట్టింది. అమ్మా, మా నాన్న చావుకు కారణం వీడి బాబాయ్ అని తెలిసి వీళ్ళ మీద కేసు వేయాలని స్టేషన్కి వెళ్తున్న మా అమ్మని దారిలోనే అడ్డగించి చిన్నపిల్లాడైన మా అన్నయ్యను చంపేస్తానని బెదిరించి వాళ్ళతో పాటుగా లాక్కెళ్ళిపోయారు వాళ్ళు పంపించిన మనుషులు. ఎక్కడ మా అమ్మ తరువాతైనా మా నాన్న చావుకు కారణం వాళ్ళే అని చెప్పేస్తుందని భయపడి అమ్మ ఎంత బ్రతిమాలన వినకుండా మా అన్నయ్యని కూడా వాళ్ళతో పాటుగా లాక్కెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడనగా వాళ్ళతో పాటు అన్నయ్యని తీసుకెళ్లిన రౌడీలు తిరిగి మా అన్నయ్యను మాకు అప్పగించలేదు. అమ్మ నాన్న గురించి ఎవరితోనూ చెప్పను, అన్నయ్యని విడిచిపెట్టమని వీళ్ళిద్దరిని ఎంతగానో బ్రతిమాలింది. కానీ వీళ్ళు మాత్రం చాలా కేర్లెస్ గా మాట్లాడారు అమ్మతో. ఊరి వాళ్ళందరి ముందు మా నాన్న చావు తట్టుకోలేక పిచ్చివాడైపోయి పారిపోయాడని అందరినీ నమ్మేలా చేశారు. కానీ నిజానికి చిన్న పిల్లాడైనా కూడా మా అన్నయ్య తెలివిగా వారి నుంచి తప్పించుకొని పారిపోతున్నప్పుడు వాళ్ళు వెనుక నుంచి అన్నయ్యని ఆపాలనుకుంటూ ఓ రాయిని తీసుకుని అన్నయ్య తలపై విసరడంతో అప్పటికే చెరువు వరకు పరిగెత్తిన అన్నయ్య అనుకోకుండా మా ఊరి చెరువులో పడి కొట్టుకుపోయాడు. నది నిండుగా నీరుండడంతో పాటుగా ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అన్నయ్య కొట్టుకుపోయాడు. వెంటనే నీళ్ళలోకి దిగి అన్నయ్యను కాపాడాలనుకున్న రౌడీలకు కూడా అన్నయ్య కనిపించకుండా పోవడంతో అన్నయ్య కూడా ఇక మాకు లేడని అర్థమైన అమ్మ కొన్ని రోజుల వరకు ఇల్లు దాటి బయటకు వచ్చింది లేదు. అంతగా బాధలో కూరుకుపోయింది. ఓవైపు కట్టుకున్న భర్త, మరోవైపు కడుపు పుట్టిన బిడ్డ ఇద్దరు చనిపోవడంతో అమ్మ కోలుకోలేకపోయింది చాలా రోజుల వరకు. ఇంకా వాడి గురించి వదిలేసి వాడి పాపన వాడే పోతాడు, ఉన్న ఒక్క బిడ్డనైనా జాగ్రత్తగా చూసుకోమని మా మామయ్య కుమారి అత్త చెప్పడంతో ఇక వాడి గురించి పూర్తిగా మర్చిపోయి నేనే లోకంగా నాపైనే తన ప్రాణాన్ని పెట్టుకొని పెంచింది అమ్మ. ఏంటి మధు నువ్వు చెప్పేది? నీకు అన్నయ్య కూడా ఉన్నాడా? అంటే వీళ్ళ వల్ల మీరు మీ నాన్నతో పాటుగా మీ అన్నయ్యని కూడా పోగొట్టుకున్నారా? అవునత్తయ్య. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు మాకు చేసిన అన్యాయానికి వీడికి విధిస్తున్న శిక్షలో తప్పేమైనా ఉందంటారా? మధు కళ్ళు తుడుస్తూ, లేదు తల్లి, ఇలాంటి వాడిని ఇలా కూడా కాదు కదా, ఇంతకంటే ఘోరంగానే శిక్షను విధించి చంపేయాలి. కానీ నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు, కాస్త ఓర్పుగా ఆలోచించు తల్లి అని చెప్తూ మధుని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్తారు సురేఖ గారు. చూడు తల్లి, ఇప్పుడు వాడిని చంపేసిన అసలైన గుంటనక్క మా మామయ్య. సిద్ధు తాతయ్య అయిన పరశురాం బతికే ఉంటాడు. ఆయన ఊరుకోడు కదా. ఆయన కొడుకుని చంపావని నీ మీద పగతో మీ అమ్మని, మీ అత్తని, మామయ్య వాళ్ళని ఏదైనా చేయొచ్చు కదా. సురేఖ గారి మాటలకు అప్పటి వరకు తాను ఏం చేస్తుందో మర్చిపోయి ప్రవర్తించిన మధుకు తన తప్పు తెలిసొస్తుంది. అవునత్తయ్య, మీరు చెప్పింది కూడా నిజమే. నేను సిద్ధుగా అంత జరిగింది చెప్తే ఆయనే వీళ్ళని శిక్షిస్తారు కానీ అంటూ ఆగిపోతుంది మధు. ముందు జరిగిన విషయం గుర్తు రావడంతో మధు మాటలు నవ్వుతూ, పిచ్చి పిల్ల, నీకే అర్థమైంది కదా, సిద్ధు కాదు కదా వీళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్తే ఈ ఇంట్లో ఎవరు నమ్మరు కూడా. అలా అందరి ముందు నటిస్తున్నారు కదా మరి వీళ్ళు. అవునత్తయ్య, మీరు చెప్పినట్టుగా ఎవరు నమ్మరు. అంతలా అందరి ముందు మంచితనం అనే ముసుగు వేసుకొని తిరుగుతూ ఎవరికీ తెలియని రాక్షసుల్ని మాత్రం ఆ ముసుగు వెనకే కప్పేశారు. అందరికీ వీళ్ళ గురించి నిజాలను సాక్ష్యాలతో సహా వీరి ముందుకు తెలిస్తే కానీ ఎవరూ నమ్మేలలేరు. ముఖ్యంగా మీ అబ్బాయి సిద్ధు గారికి అయితే తన తాతయ్య గొప్ప మనిషి, మంచివాడు, ఆయన దేవుడు అన్నట్టుగా నమ్ముతున్నారు. మనం ఏం చెప్పినా నమ్మరు అని బాధగా చెప్తుంది మధు. పిచ్చిపిల్ల, సిద్ధు ఒక్కడే కాదు, మీ మామయ్య కూడా ఆయన తండ్రి గురించి ఎవరైనా ఒక్క మాట చెడుగా చెప్పినా వాళ్ళ ప్రాణాలు తీసేస్తారు.
అంతగా కొడుకుని మనవణ్ణి ఆయన గుప్పెట్లో పెట్టుకున్నారు. నాకు తెలిసి ఆయన ధైర్యం కూడా బహుశా అదేనేమో. అందుకే మూడో కంటికి తెలియకుండా తప్పు చేస్తూ కొడుకుని మనవని నమ్మిస్తూ ఇటు లోకం ముందు కూడా మంచివాడనే ముద్ర వేయించుకున్నాడు. అత్తయ్య, మరి మీరెలా నా మాటలు నమ్మారు? ఆశ్చర్యంగా అనుమానంగా అడుగుతుంది మధు. పిచ్చి పిల్ల, నీలాగే నేను కూడా నా తండ్రిని పోగొట్టుకున్నాను ఆ పరశురాం వల్ల అని కన్నీరు పెట్టుకుంటారు సురేఖ గారు. అత్తయ్య, ఏంటి మీరు మాట్లాడేది? అవును మధు, నేను పేదదాన్ని, పైగా ఒకే కులం కాకపోయినా మీ మామయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నానని కక్షను పెంచుకున్న ఆ పరశురాం సిద్ధు పుట్టిన తర్వాత మమ్మల్ని ఒప్పించి వాళ్ళతో పాటు తీసుకెళ్లిన మరుసటి రోజే నా తల్లిదండ్రులు ఉన్న ఇంటికి నిప్పు పెట్టించి అంటుకొని వాళ్ళిద్దరు చనిపోయారని నాకు తెలిసింది. కానీ నిజం ఏంటనేది నాకు తర్వాత కానీ తెలియలేదు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంటికి వెళ్ళిన పరశురాం కులం తక్కువ వాడి పిల్లను కానీ ఇలా ఊరి మీదకి వదిలేసి మా వాడి మీదకి పంపిస్తావా అని చాలా తప్పుడు మాటలు మాట్లాడడంతో మా నాన్నగారు ఆయన మీద చేయి చేసుకున్నారు. ఆ కోపంతో మా నాన్నని చంపేసి అడ్డు రావడంతో మా అమ్మని కూడా అక్కడే చంపేసి ఇల్లు తగలబెట్టి బయటకు రావడం చూశానని మా పక్కింటి పిన్ని గారు నాతో చెప్పారు. సురేఖ గారి మాటలకు మధులో ఆశ్చర్యంతో పాటు వాళ్ళ మీద మరి కాస్త కోపం కూడా పెరుగుతుంది. అత్తయ్య, మరి మీకు ఇంత అన్యాయం జరిగినా కూడా మీరు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు? మామయ్యతో ఆయన తండ్రి మీకు చేసిన అన్యాయం గురించి చెప్పి ఉంటే అప్పుడే ఆయన గురించి నిజాలన్నీ బయటకు వచ్చేవి కదా. మధు మాటలు పెద్దగా నవ్వేస్తారు సురేఖ గారు. అమ్మ మధు, నువ్వు ఆ పరశురాం గురించి, దివాకర్ గురించి అంత తక్కువ అంచనా వేస్తున్నట్టు నేను మీ మామయ్యతో జరిగింది చెప్పలేదు అనుకుంటున్నావా? సురేఖ గారి మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ వైపే. అంటే మీరు కూడా ఆయన తండ్రి గురించి మామయ్య గారితో చెప్తే ఆయన కూడా ఒకవేళ సిద్ధు గారిలా మీ మీద కోప్పడ్డారు అత్తయ్య? లేదు మధు, మీ మామయ్య గారు సిద్ధులా గుడ్డిగా ఆయన తండ్రిని నమ్మలేదు అప్పట్లో. కానీ దివాకర్ ఆయన తండ్రితో కలిసి ఏవో వ్యాపారాలు చేస్తున్నాను, దానికోసం చుట్టూ ఉన్న వారిని మోసం చేస్తున్నారు మాత్రమే అనుకునేవారు. కానీ ఇలా తమకు నచ్చని వారికి, తమకు అడ్డు వచ్చిన వారిని చంపుతున్నారని మాత్రం ఆయనకు తెలియదు. అందుకే నేను నాకు జరిగిన దాని గురించి మీ మామయ్య గారితో చెప్పగానే మొదట నమ్మలేకపోయినా సాక్ష్యం ఉంది అని నేను చెప్పడంతో ఆయన వెళ్ళి తండ్రిని నిలదీశారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. చాలా అమాయకంగా నటించి, నీ తండ్రి గురించి ఇలా ఎవరో చెప్పింది విని నన్నే తప్పుపడుతున్నావా మను అని మీ మామయ్య దగ్గర బాధపడుతున్నట్లుగా నటిస్తూనే వెనుకున్న నాకు వేలు పెట్టి చూపిస్తూ వార్నింగ్ ఇవ్వడం నాకు ఇప్పటికీ గుర్తుంది తల్లి అని కోపంగా చెప్తూ మరోవైపు కన్నీరు కారుస్తారు సురేఖ గారు. నేను ఒప్పుకోలేదు. ఆయన నాటకం ఆడుతున్నారు మను. మీకు కావాలంటే నిజాన్ని ఇప్పుడే నిరూపిస్తానని చెప్పి మా పక్కింట్లో ఉన్న పిన్ని గారిని పిలిపించి ఆవిడకు పరశురాం నా తల్లిదండ్రుల విషయంలో చేసిందేంటో చెప్పమని చెప్పాను. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే అప్పటికి ఆవిడ కొడుకుని కిడ్నాప్ చేసి ఆవిడని బెదిరించారని, ఆ రోజు జరిగింది మొత్తం అనుకోకుండా యాక్సిడెంటల్ గా మాత్రమే జరిగిందని, ఇంకా పరశురాం అనుకోకుండా వాళ్ళని కలవడానికి వచ్చి తన ప్రాణాలు తెగించి మా అమ్మ నాన్నలను కాపాడాలని చూశారని, కానీ వాళ్ళు మంటల్లో పూర్తిగా చిక్కుకుపోయి అక్కడికక్కడే చనిపోయారని పిన్ని గారు చెప్పడంతో నేను చెప్పిన మాటలన్నీ అబద్ధాలు అయ్యాయి. ఆ తర్వాత కూడా నేను చాలాసేపు ఆవిడ వీళ్ళు బెదిరించారో చెప్పించుంటారని చెప్పి చూశాను. కానీ ఆ పరశురాం నటన ముందు నేను ఓడిపోవాల్సి వచ్చింది. అది జరిగిన తర్వాత చాలా కాలం మీ మావి నాతో మాట్లాడలేదు తెలుసా. అప్పటికే నేను కడుపుతో ఉన్నా కూడా నన్ను ప్రేమగా పలకరించిందే లేదు. ఆర్జ పుట్టిన తర్వాత మొదటిసారి నన్ను హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడటానికి వచ్చి పలకరించారు. ఇక అది మొదలు నేనే తగ్గి ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టాను. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నా భర్తని పిల్లల్ని చూసుకుంటూ నాలో నేను నా కోపాన్ని, పరశురాం మీద ఉన్న ద్వేషాన్ని మనసులోనే సమాధి చేసుకుని బ్రతకడం అలవాటు చేసుకున్నానని చెప్తున్న సురేఖ గారి మాటలకు మొదటిసారిగా మధువులో భయం చోటు చేసుకుంది. తన విషయం పూర్తిగా చెప్పకముందే సిద్ధుకి తన తాతయ్య ఇలాంటి వాడిని చూచాయిగా చెప్పడానికి ప్రయత్నిస్తేనే సిద్ధు ఆ రోజు మొదటిసారిగా ఆమెపై కోపాన్ని చూపించాడు. ఇక తనిప్పుడు తన అత్తయ్యలాగా తన తండ్రి చౌక్ కారణం మీ తాతయ్యే అని ఒక్క మాట తన నోట్లో నుంచి వచ్చిన మరుక్షణమే సిద్ధు ఖచ్చితంగా తనను చంపడానికి కూడా వెనుకాడని ఆ రోజు తనకు అర్థమయ్యేలా చేశాడు సిద్ధు. మరిప్పుడు తను ఇలాంటి గుంటనక్క తెలివితేటలు ఉన్న వాళ్ళతో కుందేలు పిల్లలా ఉండే తను పోరాటం చేయగలదా? వాళ్ళ గురించిన నిజాలన్నీ సిద్ధు ముందు సాక్ష్యాలతో సహా బయటకు తీసుకురాగలదా అని ఒక చిన్న భయం మధులో కలుగుతుంటే ఆలోచిస్తూ అలాగే ఉండిపోతుంది మధు. అమ్మ మధు, ఏం ఆలోచిస్తున్నావు తల్లి? వీళ్ళ గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తే మనసు పాడటం తప్ప మరేం ఉండదు మధు. నా మాట విని నీచుల గురించి ఆలోచన మానేసి బుద్ధిగా సిద్ధుతో కాపురం చేసుకోమ్మా. కాదని వీళ్ళకి ఎదురు తిరగాలని చూస్తే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా నీకు సిద్ధుకు మధ్య దూరాన్ని, అపార్థాలను తెచ్చిపెట్టి మీరిద్దరు ఎప్పటికీ కలుసుకోలేని అడ్డుగోడని కట్టేస్తారు. అంతటితో ఆగుతారనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. ఖచ్చితంగా మీ అమ్మ సునీత గారికి కూడా ఏదైనా హాని తలపెట్టినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని చెప్తున్న సురేఖ గారి మాటలకు వెనుక నుండి వినిపిస్తుంది గట్టిగా చప్పట్లు కొడుతున్న శబ్దం. ఇంతకు ఆ వచ్చింది
ఎవరంటారు? మరి మధు మన అత్తయ్య మాటలకు తల వంచి భయంతో వెనకడుగు వేస్తుందంటారా? కోడలికి చాలా మంచి మాట చెప్పావు సురేఖ. అది అలాగే ఉండమని చెప్పు నీ కోడలికి. లేదంటే అనవసరంగా పగలు ప్రతీకారాలంటూ నా కొడుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తూ నా గురించి నా మనవడితో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటోంది పాపం అని నవ్వుతూ చూస్తున్నా పరశురాం గొంతు ఒక్కసారిగా గంభీరంగా మారిపోతుంది. మొత్తానికి అత్తా కోడలితో కలుసుకొని ఒకరికి సంబంధించిన గతాన్ని మరొకరు తెలుసుకుంటూ నా గురించి నిజాలన్నింటినీ బయట పెట్టాలని చూస్తున్నారు. ఒక్కసారిగా మారిన అతని గొంతులోని తేడాకు, ఆయన కళ్ళలో నిరదనానికి సురేఖ గారు ఒక క్షణం భయపడినా కూడా వెంటనే తేరుకొని, అలాంటిదేం లేదు మావయ్య. మధు అంటే ఏదో చిన్నపిల్ల తెలియక ఏదో అలా మాట్లాడుతోంది. నేను తనకు నచ్చ చెప్తాను. మీరు తన మీద కోపం తెచ్చుకోకండి. తనకి మీ గురించి ఎవరి దగ్గర ప్రస్తావించొద్దని నేను తనకు అర్థమయ్యేలా చెప్తానని చెప్పి ఏదో మాట్లాడాలి అని పరశురాం వైపు కోపంగా చూస్తూ ఆయన ముందుకు రాబోయిన మధు చేపట్టుకుని ఆపి అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లిపోతారు సురేఖ గారు. అత్తయ్య, మీరిలా చేయడం నాకేం నచ్చలేదు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ ముసలాడికి తగిన సమాధానం చెప్పొస్తాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉన్న మధు చేపట్టుకుని ఆపుతారు మరోసారి సురేఖ గారు. మధు, నా మీద నీకేమాత్రం ప్రేమ అభిమానం ఉన్నా కానీ ఇక్కడే ఆగిపో. అత్తయ్య, అవును మధు, ఆవేశంతో నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆయనతో నోరు జారి ఒక్క మాట మాట్లాడినా దాని పర్యావసనం నీపై నీ కాపురంపై పడుతుంది. నిన్ను ఈ దుర్మార్గుల నుంచి అంత వివరంగా చెప్పిన తర్వాత కూడా నువ్వు వాళ్ళకి ఎదురు తిరుగుతాను, వాళ్ళ గురించి నిజాలన్నీ బయట పెడతానంటే నేను ఒప్పుకోను మధు. అంటే ఏంటత్తయ్య మీరనేది? వాళ్ళేదో చేస్తారని భయపడి వాళ్ళు మనకి చేసిన అన్యాయాన్ని మర్చిపోయి చూస్తూ ఊరుకోమంటున్నారా? మరి ఇంకేం చేస్తావు మధు? వాళ్ళ వల్లే మన వాళ్ళు చనిపోయారని ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళతో చెప్తే నమ్ముతారనుకుంటున్నావా? సురేఖ గారి ప్రశ్న కాసేపు మౌనంగా ఉండిపోయిన మధు, లేదత్తయ్య, నమ్మరని నాకు తెలుసు. ముఖ్యంగా సిద్ధు గారైతే వాళ్ళ తాతయ్య మంచివారని గుడ్డిగా నమ్ముతున్నారు. మరి ఇంకెలా వాళ్ళకి ఎదురు తిరుగుతావు అంటున్నావు మధు? వాళ్ళు మేకతోలు కప్పుకున్న పుల్లన్న సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. ఇంట్లో అందరి దృష్టిలో ఆయన ఒక మంచి మనిషి, అడిగిన వారికి కాదనకుండా సాయం చేసే ఉన్నత భావాలున్న గొప్ప మనిషి అని వాళ్ళందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఎదురు తిరిగి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడినా కూడా నిన్ను సిద్ధు నుంచి దూరం చేయడానికి వాళ్ళు ఏమాత్రం ఆలోచించరు. కేవలం సిద్ధు నిన్ను ప్రేమిస్తున్నాడని, నువ్వు లేకపోతే వాడు బాధపడతాడని మాత్రమే ఆయన ఆలోచించి ఆగి ఉంటాడు. లేదంటే నువ్వు మొదటిసారి ఆయన చిన్న కొడుకు ఆరోగ్యం పాడయ్యేలా చేసిన రోజే నేను ఇంట్లో నుంచి బయటకు పంపించేవాడు ఆ పరశురాం. అందుకని ఆయన ఏది చేస్తారో అని భయపడి చేతులు కట్టుకొని కూర్చోవడం నా వల్ల కాదత్తయ్య. అమ్మా మధు, నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు. ఇప్పుడు నేను నీకు ఏది చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవని నాకు అర్థమైంది. దయచేసి అత్తయ్య మీద గౌరవంతో కొన్ని రోజులు ఓపిక పట్టు. అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆలోచన లేకుండా ఏమాత్రం ఒక్క తప్పుడడుగు వేసినా, నువ్వు వేసినా కూడా వాళ్ళు మొదట చేసే పనేంటో తెలుసా? సిద్ధుకి నిన్ను దూరం చేయడం. సురేఖ గారు ఒక్క మాటతో మధు బెడ్పై కూలబడిపోతుంది. అవును మధు, వాళ్ళు నీకు సిద్ధుకి మధ్య దూరాన్ని తెచ్చి మీరిద్దరు శాశ్వతంగా విడిపోయేలా చేసినా నువ్వు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందుకే ఈ ఒక్కసారి నా మాట విని ఆవేశం తగ్గించుకో. ఏం చెయ్యాలనేది కాలమే మనకి సమాధానం చెప్తుంది. 1000 డేగలతో పోరాడిన రాబందు కూడా ఒక గాలివానకు చచ్చిందట. అలాగే అంతమంది ప్రాణాల్ని తీసి వాళ్ళ కుటుంబం ఉసురు పోసుకున్న ఇద్దరిని దేవుడు ఊరికే వదిలిపెట్టాడు. మనకి ఏదో ఒక దారి చూపించి వాళ్ళిద్దరి గురించి అందరి ముందు నిజం బయటపడేలా చేసి ఏదో ఒక దారి ఖచ్చితంగా మనకి చూపిస్తాడు. ఒక్క చిన్న అవకాశాన్నైనా మనకి నా వచ్చేలా చేస్తాడు. అప్పటి వరకు మనం శాంతంగా ఓర్పుగా ఎదురు చూడాల్సిందే మధు. చూద్దాం, ఆ నీచుల బండారాన్ని బయటకు తెచ్చే సమయం సందర్భం ఖచ్చితంగా మనకు వస్తుంది. నువ్వు సిద్ధుతో అప్పటి వరకు ఇప్పుడు ఉన్నట్లుగానే నార్మల్గానే ఉండు తల్లి. వాళ్ళ తాతయ్య గురించి బాబాయ్ గురించి చెడుగా ఒక్క మాట కూడా నువ్వు వాటితో మాట్లాడొద్దని చెప్పేసి మధు తల నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సురేఖ గారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది మధు. కథ ఇంకా ఉంది. ఉండే కొద్దీ కథ మరింత రసవంతంగా సాగుతుంది. చూస్తూ ఉండండి. మరి మధు సురేఖ గారు చెప్పినట్టే సైలెంట్ గా ఉంటుందా? సిద్ధు నిజంగా మధు చెప్పే నిజాలన్నీ నమ్మడా? అలా సిద్ధు వాళ్ళ తాతయ్య బాబాయ్ తన గ్రిప్ లో పెట్టుకున్నారా? సురేఖ గారికి అన్యాయం చేసినట్టే మధుకి అన్యాయం చేశారు. కానీ వీళ్ళిద్దరూ బయటకు చెప్పుకోలేకపోతున్నారు. మధు మాత్రం తెగించాలని చూస్తుంది. కానీ సురేఖ గారు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి మధుని ముందుకు అడుగు వేయనివ్వకుండా వెనక్కి లాగుతున్నారు. నిజంగా సురేఖ గారు చెప్పినట్టే మధుకి సిద్ధుని దూరం చేస్తారా? మధు నిజాల్ని బయట పెడితే జరిగే పర్యవసానం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.